ఇది నీళ్ళ టబ్ వచ్చేసి 1400. ఎంత 4x1 సరే 4x1. ఓకే. ఇది 2000. ఇది 2300. ఓకే. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో ఉన్నామండి. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు, ఫార్మర్ ఇక్కడ చిన్నపాటి ఎలివేటర్ షెడ్ ఆర్డర్ చేసుకుంటే షెడ్ నిర్మించడం జరిగింది. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం, అందులో ఎన్ని జీవాలు పడతాయి, అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మన ముందు ఫీడింగ్ ట్రేలే కానీ మ్యాట్లే కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అన్నగారు నమస్తే అండి. నమస్తే అండి. అన్నారు ఒక్కసారి మీ లొకేషన్ ఒకసారి డీటెయిల్ చెప్పండి. ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ రాజేందర్ నగర్ కాటేదాన్ ఓకే ఎల్లార్దేవ్పల్లిలో ఉంటది, ఇన్నర్ రింగ్ రోడ్ పై. సో అన్నగారు మనం ఇంతకుముందు కూడా వీడియో తీయడం జరిగింది, చిన్నపాటి ఎలివేటర్ షెడ్, బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు కూడా ఫార్మర్ కి ఒక ఎలివేటర్ షెడ్ నిర్మించడం జరిగింది. ఇక్కడ ఫార్మర్ ఎక్కడ బుక్ చేసుకున్నాడు? ఇది ఒంగోల్ ఒంగోల్ది ఉంది. కానీ ఆయనకి ఎలా కావాలంటే పైన కెనోపీ కూడా కావాలట, మళ్ళీ కింద ఆయన వీల్ పెట్టుకున్నాడు. ఓకే, వీల్స్ మూవబుల్ వీల్స్ ఉన్నాయి. అంటే ఈ షెడ్ ని ఇక్కడ నుంచి కాకుండా ఒక 10 అడుగులు అక్కడ దుబ్బాలంటే దుబ్బొచ్చు. నార్మల్ ఎన్ని జీవాల వరకు పట్టే అవకాశం ఉంది సార్ దీంట్లో? ఇది మనం ఇచ్చింది ఒక 20 జీవాల కెపాసిటీ అని ఇచ్చాము. 20 జీవాల, దాంట్లో 30 అయినా పెట్టుకోవచ్చు, 40 అయినా పెట్టుకోవచ్చు, ఆయన ఇష్టం. ఫీడింగ్ ట్రేస్ వస్తాయి. ఓకే, తిన్నికే అవి నీళ్ళ టప్పులు ఉన్నాయి. ఇలాంటిది అన్ని ఫెసిలిటీస్ లోపల ఉంటాయి. ఈ పొడవు వెడల్పు ఎంత సార్ ఈ షెడ్? 10x12. 10x12 అంటే 120 స్క్వేర్ ఫీట్. 20 స్క్వేర్ ఫీట్. ఇప్పుడు దీనికి వాడిన మెటీరియల్ ఏంటి సార్ అసలు? ఇవి అన్ని అపోలో మెటీరియల్ వాడతాం మనం. ఇంకా కొంచెం వర్క్ ఉన్నట్టుంది, పెయింట్ వేయలే ఇంకా? పెయింట్ మన స్కోప్ లో ఉండదు. ఓకే, ప్రైమర్ మాత్రమే ఉంటది. ముందు తీసినప్పుడు ఓపెన్ టాప్ ఉండే. అవును, ఇదేమో మొత్తం షీట్ వేసారు. ఎట్లా సార్ దీని గురించి డీటెయిల్ చెప్పండి ఒకసారి. ఇది కొంచెం కూల్ ఉంటది కాబట్టి వాడతాం ఇది. ఓకే, లైఫ్ కూడా బాగుంటది, షీట్ కూడా కూల్ ఉంటది. నార్మల్ చూడడానికి కూడా ఒక మన కెనోపీ లాగా కనిపిస్తుంది. ఎట్లా సార్ ఎండ అనేది ఏ విధంగా మరి ఇది ఉన్నప్పుడు చల్లదనం ఉంటుందా, ఏమన్నా హీట్? అంతే హీట్ ఏమి ఉండదు. ఎంత సార్ దీని థిక్నెస్ ఎంత ఉండే అవకాశం ఉంది సార్? 700 మైక్రాన్స్ ఉంటది. ఓకే. ఏమన్నా ఈ గాలికి కానీ ఏమన్నా బాగా తుఫాన్లు వచ్చినప్పుడు కానీ ఏమైనా చినిగే అవకాశం? ఏం కాదు, అవి అన్ని హుక్కులు ఉన్నాయి. ఓకే, ఆ హుక్కులలోనే లాక్ పెట్టాము, ఎక్కడంటే అక్కడ పెట్టలేదు, అది చినిగిపోతుంది మళ్ళీ. దీనికి ఏమైనా వారంటీ లాంటివి ఏమైనా ఇచ్చారా రైతుకి? వారంటీ అసలు ఏముండదు. ఓకే, కానీ ఏం కాదు సార్. ఇది ఎట్లా, ఇది ట్రాన్స్పోర్ట్ చేయొచ్చా సార్? ఇది మొత్తం డిస్మెంటల్ అయిపోతుంది, అన్ని నడుబోల్డ్ పైననే ఉంది. చూడండి, ఎక్కడ చూసినా ఇప్పి ఒక చిన్న పికప్ బండ్ లో కూడా తీసుకుపోవచ్చు. ఎందుకంటే అది 20 నేను నార్ చేశాను కదా. ఓకే, దాంట్లో నాకు ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఎవరైతే దాన్ని కొంటున్నారో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కొంతమందికి 15,000, కొంతమందికి 20,000 వస్తుంది. ఓకే, అది కాకుండా నేను ఏం చేశానంటే దీన్ని కాంపాక్ట్ చేశాను. ఆ ఏరియా అంతే ఉంది, అది కూడా 20/6 తీసుకుంటే కూడా 120 స్క్వేర్ ఫీట్. ఓకే, ఇది కూడా 120 స్క్వేర్ ఫీట్. ఇది కాకపోతే దీనికి మాక్సిమం లెంత్ 12 ఫీట్ వస్తుంది. 12 ఫీట్ ట్రాన్స్పోర్ట్ లో ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఎంత పడింది సార్ రైతుకి? ఇది 120 స్క్వేర్ ఫీట్ ఉంది, 1,02,000 పడ్డది. 1,02,000 ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ ఇన్స్టాలేషన్ ఏమన్నా కావాలంటే. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ నంబర్ వేసి అన్ని ఇప్పేస్తాం. ఓకే, వాళ్ళు ఫిట్ చేసుకోవచ్చు. లేదు సార్ మీరే ఫిట్ చేయండి అంటే ఆ ఫిక్సింగ్ ఛార్జ్ పడుతుంది. ఓకే, ట్రాన్స్పోర్ట్ మీదేనా సార్? ఫార్మర్ అన్ని ఫార్మర్ జిఎస్టీ, ట్రాన్స్పోర్టేషన్, ఇన్స్టాలేషన్ ఎక్స్ట్రా ఉంటాయి. చాలా మంది ఏంటంటే ఈ కొత్తగా షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు కూడా ఈ షీట్లు అడుగుతున్నారు, వాళ్ళకి ఫీడింగ్ ట్రేలు అడుగుతున్నారు. సో వాటి గురించి కూడా కొంచెం ఇన్ డీటెయిల్ గా తెలియదు సార్. దాంట్లో ఏమైనా వారంటీ ఏమైనా ఇస్తున్నారా? వారంటీ గ్యారంటీ టైప్ కానీ, డ్యామేజ్ కాకుండా షీట్ల విషయంలో కానీ? ఇవా, ఈ ఫ్లోరింగ్ మ్యాట్స్ మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్, ఇవి మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ జేఎస్ఎస్ లోగో ఉంటది అన్నిటికి. ఓకే, ఇగోంది ఇక్కడ ఉంది. అన్ని షీట్లకు ఉంటది, అన్ని షీట్లకి. దీంట్లో ఏమన్నా షీట్ కు చూసినా ఉంటది. ఎట్లా డ్యామేజ్ విషయానికి వస్తే ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నారు? ఇది మనం 2 years వాళ్ళకి వారంటీ ఇస్తున్నాము. 2 సంవత్సరాలు లైఫ్ టైం ఏం కాదు దీనికి. ఓకే, ఎందుకంటే ఒకసారి పెట్టిన తర్వాత దానికి ఎండ తగలకూడదు. ఓకే, ఎండ తగిలితే లైఫ్ తక్కువ అయిపోతుంది. నార్మల్ ఈ వెయిట్ విషయానికి వస్తే ఎంత ఆపే అవకాశం ఉంది సార్? 300 kg ఆపుతుంది. అది కూడా నేను డెమో ఉంది, చూపిస్తాను. ఓకే, ఒక ప్యాలెట్ పైన, ఒక స్టాండ్ పైన ప్యాలెట్ పెట్టి, ఓకే, దానిపైన మనం షీట్లు ఎంత మంది ఎక్కినా ఏం కాదు, ఎంత స్పేస్ ఉన్నా అంత మంది ఎక్కొచ్చు. సో ఇట్లా 2x2 సార్? 2x2 70 mm. ఓకే సార్. ఇప్పుడు ఎట్లా ఎక్కడెక్కడ డెలివరీ చేస్తున్నారు సార్ ఇప్పుడు? ఆల్ ఓవర్ ఇండియా. సో ప్రైస్ విషయానికి వస్తే ఎట్లున్నాయి సార్? మన రీటైల్ లో 500 అమ్ముతున్నాం మనం. ఓకే, హోల్సేల్ కి ఎవరు వస్తే వాళ్ళకి దాన్ని బట్టి, క్వాంటిటీని బట్టి రేట్. అంటే కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా తక్కువ చేసి ఇచ్చే అవకాశం అయితే. ఇప్పుడు ఇంకోటి మన దగ్గర ఫీడింగ్ ట్రేస్ ఉన్నాయి. ఈ ఫీడింగ్ ట్రే మన కొత్త మోడల్ రెడీ అయింది మనకు. ఓకే,
చాలా మంది అడిగారు మనకు ఇనుపదొద్దు సార్, మనకు ప్లాస్టిక్ ది కావాలంటే ప్లాస్టిక్ లోనే ఒక హై క్వాలిటీ మెటీరియల్ లోనే తయారు చేసినాం. ఓకే, ఈ షీట్ ఏంది సార్? ఈ షీట్ ఇది పాలికార్బోనేట్ షీట్ అంటారు దీన్ని. ఓకే, ఏమైనా డ్యామేజ్ కాదంటారా? అస్సలు కాదు దీన్ని. ఓకే, ఎంత అన్నా వాడుకోండి. ఈ కంపెనీ మనకు 10 years వారంటీ రాసి ఇచ్చింది. 10 years వారంటీ ఉంది ఇక్కడ ఉంది. ఓకే, 10 years వారంటీ. దీంట్లో లెంత్ ఎట్లున్నాయి సార్? 1 feet, 4 feet. ఓకే, 1 feet by 4 feet. ఓకే, 1 feet by 8 feet. ఓకే, ఈ 2 సైజులు వస్తున్నాయి. ఈ కొత్త లాంచ్ ఇది. ఇది నీళ్ళ టబ్. ఇది ఓకే, ఇది నీళ్ళ టబ్ వచ్చేసి 1400. ఇదేమో 2000. ఓకే, ఇది ఇది ఎంత? 4x1 సార్? 4x1. ఓకే, ఇది 2000. ఇదేమో 2300. ఓకే, ఇది ఓకే. ఇంకోటి ఈ మన పాత మోడల్స్ అయితే అందరికి తెలిసే ఉన్నాయి, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇవి 4 feet ఏమో 2000 రూపీస్, ఇవి 8 feet ఏమో 3000 రూపీస్. క్వాలిటీ ఇప్పుడు సేమ్ అప్పటి. ఇది కూడా జిందాలే. దీంట్లో కూడా ఉంది చూడు, 7 year వారంటీ. 7 year వారంటీ, అదేమో 10 years వారంటీ. అది కంపెనీ ఇచ్చింది, నేనేం ఇచ్చేది లేదు. ఓకే, అది 8 feet ది ఒక ఇక్కడ సింపుల్ రెడీ ఉంది చూడు. ఇది మన పీసీ షీట్ అంటారు దీన్ని. ఓకే, ఈ పీసీ షీట్ లో మీరు నీళ్ళు వేసినా ఏం వేసినా ఏం ఖరాబ్ కాదు ఇది. ఓకే, వాటర్ కూడా వేసినా గట్టి మేత వేసినా అన్నిటికీ సూట్ అవుతుంది. ఇది కూడా బాగుంటది. చాలా మంది నాకు ఒక ఆయన ఆర్డర్ ఇస్తుండే 20 పీసులది, ఈ షీట్ లేదని ఆర్డర్ ఇవ్వలేదు. అందుకే నేను ఇది తయారు చేసుకున్నా. తయారైన తర్వాతనే మార్కెట్ కి తీయాలని ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు ఇది మనకు ప్రొడక్షన్ రెడీ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కొత్త ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ప్రైస్ ఎంత అన్నారు సార్? ఇది 3500. ఓకే, విత్ డెలివరీయా లేక? 3500 మన ఫ్యాక్టరీ రేట్. ఇక్కడ నుంచి మీరు పట్టుకెళ్ళాలి. ట్రాన్స్పోర్ట్ కి ఏమంటే ట్రాన్స్పోర్ట్ కి వేసేస్తాం. ప్రతి ఒక్కటి ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా డెలివరీ ఉందంట. చూసుకోవచ్చు. దాని తగ్గట్టు వారంటీ కూడా అన్ని విధాల రైతుకు తెలియజేసిన తర్వాత మేము అందిస్తాం. కోళ్ళ కోసం కూడా ఒకటి తయారు చేస్తాం. పైన కూడా టెర్రస్ పైన అన్నగారు కొంచెం నూతనంగా ఎలివేటర్ షెడ్ నిర్మించడం జరిగింది. సో అన్నగారు, నాకు తెలిసి ఇలాంటి మోడల్లో నిర్మించడం మేబీ మీరే అనుకుంటా ఫస్ట్ టైం. మీ ఆలోచన ఎందుకు వచ్చింది? చాలా వరకు నా వర్క్ షాప్ అది రీసెర్చ్ సెంటర్ కింద ఉండే. ఓకే, అక్కడ కింద నాకు జాగా సరిపోతలేదు. దానివల్ల నా దగ్గర ఉన్న జీవాలు మొత్తం ఇక్కడ పైన షిఫ్ట్ చేస్తున్నా. ఓకే, ఇంకా వర్క్ కంప్లీట్ కాలేటుంది. వర్క్ ఆన్ గోయింగ్ వర్క్ ఉంది. ఇంకా అది పూర్తిగా అయిన తర్వాతనే జీవాలు వస్తాయి. ఒక వారం పడుతుంది. వారం లోపు ఈ పైన జీవాలు వచ్చేస్తాయి. ఓకే, ఇక బ్యాలెన్స్ వరకు కూడా మొత్తం అయిపోతుంది. దీనికి ఫీడింగ్ ట్రే, వాటర్ టబ్బులు చేయాలి, ఇవన్నీ పెట్టాలి. ఈ సెట్ అయిన తర్వాత జీవాలు వచ్చేస్తాయి. సో పైన చూసుకున్నట్టయితే ఎండ విపరీతంగా ఉన్నా కానీ ఈ టార్పాలిన్ షీట్ కి అయితే కొంచెం చల్లదనమే ఉన్నది. ఇప్పుడు ఎంత ఎండ కొట్టినా ఇది ఈజీగానే ఉంటది. ఇనుపలు ఏమైతుంది అంటే అది 1 feet వరకు కింద హీట్ కొడుతూ ఉంటది. ఓకే, ఇది అట్లా 1 feet వరకు కొట్టదు ఇది. ఓకే, ఇక మీరు దాన్ని చేయి పెడితేనే హీట్ కనిపిస్తుంది. కానీ అక్కడ నుంచి 2 ఇంచుల కిందికి వస్తే ఏముండదు. మళ్ళీ సైడ్ కూడా మంచిగా హైట్ తీసుకున్నారు ప్రొటెక్షన్ కోసం. జీవాలు సైడ్ టెర్రస్ పైన ఉంది, ఉందని కొంచెం హైట్ బాగానే ఉండాలని పెట్టాము. ఇంకోటి దీని సైజ్ వచ్చేసి 18x30. 18x30 అంటే ఒక 540 స్క్వేర్ ఫీట్. 540 స్క్వేర్ ఫీట్ ఉంటది. ఈ మొత్తం బ్రాండెడ్ ఏం వాడారు సార్? ఎంత? ఇది అన్ని అపోలో ఉంటాయి. ప్రింట్ ఉంది చూడండి. ఈ అపోలో మెటీరియల్ బ్రాండెడ్. ఇప్పుడు మన సొంత వాడినా కూడా అపోలోనే వాడాం మనం. మొత్తం సొంతం వాడినా. సో ఇంకోటి ఇది షీట్లు కూడా మీ బ్రాండ్ మన జేఎస్ఎస్ బ్రాండ్. ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయి సార్ ప్రెసెంట్? ఇప్పుడు ప్రెసెంట్ రెడ్ అండ్ గ్రీన్ ఉంది. ఇక 500 పైన ఆర్డర్ ఇస్తే ఆయనకు నచ్చిన కలర్ కూడా ఇవ్వచ్చు. మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఎంత అన్నారు సార్ ఈ థిక్నెస్? ఎంత అన్నారు? 70 mm. 70. మామూలుగా ఎన్ని జీవాల వరకు మెయింటైన్ చేసుకోవచ్చు సార్ దీంట్లో? నార్మల్ ఎవరైనా ఇలాంటి షెడ్ వేసుకోవాలనుకున్నారు? ఇలాంటి షెడ్ లో ఇప్పుడు చూడండి, ఇది 15 3 రూమ్స్ ఇక్కడ తయారైనాయి. ఓకే, నార్మల్ 45 వస్తాయి. 45 ఇక్కడ. మళ్ళీ ఇక్కడ కొంచెం వేసుకుంటే మన కెపాసిటీ, మనం ఇచ్చిన కెపాసిటీ 70 జీవాల వరకు ఉంది ఇది. ఓకే, అంటే కొంచెం మంచిగా కుల్లా తిరిగితే ఒక 70 జీవాలు, లేదంటే ఒక ఇది ఇక్కడ ఏం కట్టకుండా 50 జీవాలు వచ్చేస్తాయి. ఓకే, సో చూసుకోవచ్చు. ఈ షెడ్ అయితే ఇంకా పూర్తి కంప్లీట్ కావాలి. ప్రస్తుతం అయితే ఆన్ గోయింగ్ వర్క్ నడుస్తున్నది. ఈ మామూలు ఇలాంటి షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ఎంతవరకు ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది సార్ నార్మల్గా? ఇది మనకు 600 నుంచి 650 పడుతుంది స్క్వేర్ ఫీట్. దాని డిపెండ్ ఆన్ లొకేషన్ అని సైజ్. ఓకే, సైజ్ ఒకవేళ తక్కువ ఉంటే రేటు పెరుగుతుంది, సైజ్ ఎక్కువ ఉంటే రేటు తగ్గుతుంది. ఓకే, సెక్యూర్ కూడా బాగానే ఉంది. 2 పొట్టేలు ఏమైనా గుద్దుకున్నా కూడా బయట పడకుండా సెక్యూర్ కోసం బాగానే స్ట్రాంగ్ నిర్మించారు. పైన చూడడానికి స్మార్ట్గా సింపుల్గా బాగున్నా కూడా కొంచెం వర్క్ అయితే మంచిగా నీట్గా ఉన్నది.
సో మెయిన్ థింగ్ ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఎవరైనా షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా స్వయంగా వీళ్ళ లొకేషన్ రండి, పూర్తిగా అన్ని విధాలా వెరిఫై చేసుకోండి. సో మనస్ఫూర్తిగా మీకు నచ్చితేనే కన్స్ట్రక్షన్ చేసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే చాలా మంది వచ్చి మనకు అడుగుతుండ్రు, సార్ మీరు షేడ్ ఎక్కడ వేసారో మనకు చూస్తేనే మనం షేడ్ వేయించుకుంటాం అంటారు. వాళ్ళకు కూడా అది చూపించడానికి మోడల్ షేడ్ ఉంది. ఓకే, ఇవి వాళ్ళ అక్కడిక్కడ వెళ్ళే అవసరం లేదు. ఇక్కడే ఆఫీస్కి వచ్చి ఈ షెడ్ చూసుకొని కింద ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకొని ఫైనల్ చేసుకొని వెళ్ళొచ్చు. ఓకే, అంతా ఇప్పుడు ఇది 90% వరకు అయితే అక్కడ ఉన్న వరకే ఉంది ఇది. కాకపోతే పైన వేసే రేకులు అవి వేరే ఉంటాయి. ఆ రేకులు కూడా ఇక్కడే ఉన్నాయి, మన వేరే షెడ్ లో చూపించవచ్చు. ఆ షెడ్ కి ఈ షెడ్ కి ఏం తేడా ఉండదు. ఓకే, డిజైన్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్ ఉంటది. కింద వేసిన మెటీరియల్ కొంచెం తేడా ఉంటది. ఓకే, మీరు ఎవరైనా కొత్తగా షెడ్ నిర్మించుకోవాలనుకున్నా, మీకైనా వివరాలు కావాలనుకున్నా కూడా పూర్తిగా అన్ని విధాలా వెరిఫై చేసుకున్న తర్వాత మనస్ఫూర్తిగా మీకు నచ్చితేనే ముందుకెళ్ళమని చెప్తున్నారు. అవసరమైతే ఫార్మర్కి నమ్మకం లేకుండా ఒక బాండ్ పేపర్ కూడా మీరు రాసుకోవచ్చు అనే విషయం చెప్తున్నారు. వర్క్, మీ మెయింటెనెన్స్, క్వాలిటీ అన్ని విధాలా మీకు నచ్చితేనే ముందుకెళ్ళమని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.